హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, కాదు గుడ్ ఆఫ్టర్నూన్. ఎండ కొడుతుంది బాగా. ఓకే, సో నిన్నంతా ఎక్కడెక్కడో తిరిగాను. ఇవాళ ఇంకో ప్లేస్కి వచ్చాను తిరుగుదామని. ఈ ప్లేస్ పేరు వచ్చి ఇక్కడ పేరు లేదు. దిస్ ఇస్ కాల్డ్ లిటిల్ ఐలాండ్. దీని పేరు లిటిల్ ఐలాండ్. దిస్ ఇస్ మ్యాన్ మేడ్ అంట. సో కింద నుంచి స్క్రాచ్ నుంచి అంతా మ్యాన్ మేడ్ ఐలాండ్. సో అది చూద్దామని వాళ్ళు ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. సో ఇది యూస్ టు బి ఎ డాక్ హియర్. సో వాళ్ళని తీసుకొచ్చిన షిప్ ఇక్కడ వదిలింది, అందరినీ తీసుకొచ్చి ఈ ఏరియాలో వదిలింది. మనం వెనక్కి వెళ్తే దాని రిమైన్స్ కూడా కనిపిస్తాయి. లైక్ సో టైటానిక్ షిప్ మునిగిపోయినప్పుడు మిగిలిపోయిన సర్వైవర్స్ని తీసుకొచ్చి ఇక్కడ దించారనమాట. అంతేనా? ఏమైందిరా? అండ్ స్టోరీ ఇంకా స్టోరీ మొత్తం చెప్పలేదు, బట్ వచ్చిన ఇంట్రడక్షన్. టైటానిక్ సర్వైవర్స్ని ఇక్కడ దింపారంట వచ్చి. దిస్ ఇస్ మేడ్ ఇన్ జర్మనీ అంట. ఇలా ఎదుగుతూ ఉంటాం. సో దాన్ని జంప్ చేస్తుంటే మ్యూజిక్ వస్తుంది. చిన్న ఆడిటోరియం ఉంది. అందరు ఇక్కడ కూర్చొని అక్కడ స్టేజ్ మీద షో చేస్తారంటే చూస్తారా. ఇట్స్ అన్ ఆడిటోరియం. ఇట్స్ కాల్డ్ ద గ్లేడ్. పైన స్పీకర్స్ ఉంది. సో ఈవినింగ్ టైం షోస్ చేస్తారంట ఇక్కడ. మన ఈవినింగ్ వరకు ఉంటే చూడొచ్చు, బట్ ఈవినింగ్ వరకు ఇక్కడ ఉంటాం కాబట్టి. ఓ వావ్, ఇక్కడ నుంచి వ్యూ కూడా బాగుంది. ఇక్కడ నుంచి 3 థింగ్స్ చూడొచ్చు ఒకటేసారి. చాలా లోపల చూస్తే మీకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కనిపిస్తుంది అక్కడ. దట్ ఈస్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. నిన్న ఫుల్ వైల్డ్ ఫైర్ స్మోక్ ఉండేసరికి ఇంకా అనిపించలేదు, బట్ అది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. దాని ఎదురుగా ఇక్కడ చూస్తే ఇది నేను వెళ్ళామా వరల్డ్ ట్రేడ్ సెంటర్. దిస్ కాల్డ్ వన్ వరల్డ్ అబ్జర్వేటరీ. అక్కడ నుంచి చూస్తే నిన్న నైట్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ వెళ్ళాం, 86th ఫ్లోర్. సో దట్ ఈస్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్. వావ్, ఇక్కడ కట్టారు ఈ లిటిల్ ఐలాండ్, మ్యాన్ మేడ్ లిటిల్ ఐలాండ్. రంగురంగుల పూలు పెంచారు ఇక్కడ, చాలా బాగున్నాయి. నా వెనక షర్ట్లో మ్యాచ్ అవుతున్నాయి. లవ్లీ కార్టూన్ వెనకాల ఆంటీ చూస్తుంది, వీడియో చేస్తానని చెప్పేసి హిప్నటైజ్ చేసి వేరే ప్రపంచంలో తీసుకెళ్తా. ఓకే, మరి నేను చెప్పింది చేయాలి. మీరు ఈ మధ్యలోనే చూస్తూ ఉన్నాను. నేను చెప్తా ఉంటా, మీరు ఈ మధ్యలోకి చూస్తూ ఉండండి. చూసారా ఐలాండ్? ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చి ఈ ఐలాండ్ అంతా వాటర్ మీద ఉంది, అందుకే దీన్ని లిటిల్ ఐలాండ్ అంటే. ఈవినింగ్ ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం మనం. అక్కడ దూరంగా ఒక టవర్ ఉంది. ఆ టవర్ పైన ఆ టవర్ కనిపిస్తుందా? ఆ టవర్ పైన ఒకటి బయటికి ఇట్లా వచ్చింది, ఆ వైట్ కలర్. సో ఇవాళ ఈవినింగ్ అక్కడికి వెళ్దామని ప్లాన్. అక్కడికి వెళ్ళి మీకు హాయ్ చెప్పాను. సో గైజ్, తిరిగి అలసిపోతాం అనుకున్నా, బట్ అంత ఎండగా ఏం లేదు. అన్ని చెట్లు ఉండటం వల్ల కొంచెం ప్రశాంతంగా ఉంది చెప్పాలంటే. ఇంకా పైకి ఎక్కాలి, చాలా పెద్దగా ఉంది. బాగా కట్టారు. ఎలా కట్టారో వాటర్ మీద వచ్చి ఇక్కడ వ్యూ పాయింట్స్ కోసం కట్టేట్టుంది. ఎక్కడ నుంచి చూసినా చాలా అద్భుతమైన వ్యూస్ ఉన్నాయి చెప్పాలంటే. ప్రశాంతంగా చెట్ల కింద తిరగమంటే
రోజంతా తిరగచ్చు. బట్ మన సిటీ చూడాలంటే బయట ఎండలో తిరగాలి. చాలా ప్రశాంతంగా ఉంది. కింద ఏదో ప్రాక్టీస్ రిహార్సల్స్ జరుగుతుంది. ఈవినింగ్ ఏమైనా షో ఉంది, రిహార్సల్. బడియా చాలా చల్లగా మంచి బ్రీజ్. వెనక పిల్లర్స్ లాగా ఉన్నాయి చూసారా, పిల్లర్స్. ఫస్ట్ లోపలికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అడిగారు అనమాట, చిన్న క్విజ్ లాగా అవి ఎన్ని ఉన్నాయి మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి అలాంటివి అని చెప్పేసి. సో అందరం ర్యాండమ్ గెస్ట్ చేసినాం. బట్ నేను గెస్ట్ చేసింది కొంచెం క్లోజ్ ఉంది. నేను ఐ గెస్ట్ బిట్వీన్ 100 and 150. అవి 131 ఉన్నాయంట. సో నేనే గెలిచాను. కింద ఫస్ట్ బేసిక్గా లాగ్స్ ఉన్నాయి సరే, లాగ్స్ మీద కట్టినట్టున్నారు. తర్వాత వీటిలో మార్చుంటారు. వెనీస్ కూడా అంతే, మొత్తం లాగ్స్ మీద కట్టింది వెనీస్ సిటీ మొత్తం. మేబీ దిస్ ఇస్ ఆల్ ఫ్రమ్ లిటిల్ ఐలాండ్. సో అలా కట్టారు మొత్తం. ఇప్పుడు నేను ఉన్నదంతా జస్ట్ అట్లా వాటర్లో కట్టారు. చాలా బాగుంటే రోడ్డు మీద ఇట్లా నడుస్తూ ఉంటే ఏదో పెద్ద లైన్ ఉంది, ఏంటో దేనికో తెలీదు. ఇక అన్ని విచిత్రాలే, ప్రతిదానికి లైన్లు కట్టేస్తారు. ఇంత పెద్ద లైన్ ఇది కదా బాబు, ఇంకా ఉంది లైన్. దేనికో లైన్ కొంచెం సేపట్లో మనకు కూడా తెలుస్తుంది. ఏంటిది ఇక్కడికి ఏదో ఉంది, క్యాష్ యాప్ కార్డ్ హోల్డర్ ఫాస్ట్ టైం క్యాష్ యాప్. ఎండగా ఉందని చెప్పి ఇక్కడేదో ఇండోర్ మార్కెట్ లాగా ఉంది. సో కొంచెం చల్లగా ఉంటుంది కదా, ఇక్కడ ఏసీ కూడా ఉంది, చల్లగా ఉంటుంది. లోపలికి వచ్చాం, ఫ్యాన్స్ పెద్ద పెద్ద ఫ్యాన్స్ పెట్టి. Looks like a market. బయట ఉండటం కంటే ఇది బెటర్. ప్రశాంతం. ఏమున్నాయి అన్ని షాప్స్, ఆర్ట్ క్రాఫ్ట్స్. చాలా పెద్దగా ఉంది, చిన్న అండర్ వరల్డ్ లాగా ఉంది. ఎంతమంది జనం ఉన్నారు, ఎన్ని షాప్స్ ఉన్నాయి, క్రేజీ. ఎంత ఎట్లా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయలేదు. పెద్ద ఊర్లో ఉంది కింద. ఎప్పుడూ పెట్టిన షాప్స్ అనమాట. స్టిల్ చిన్న సిటీ, అండర్ గ్రౌండ్ సిటీ. నేను లాస్ట్ 5-10 నిమిషాల నుంచి నాకు నడుస్తూనే ఉన్నా, ఇంకా వస్తూనే ఉన్నా. అంత పెద్దగా ఉంది మార్కెట్. छोटे मियाँ మన ఇండియన్ బాంబే ఫ్రాంకీస్ ऑथेंटिक इंडियन किचन छोटे मियाँ న్యూయార్క్లో ఈ మార్కెట్, చెల్సీ మార్కెట్లో. ఓకే గాయ్స్, ఇంకా వస్తూనే ఉంది. ఇక్కడ నూడిల్స్ అమ్ముతున్నారు. మామూలుగా నూడిల్స్ అంటే కొనేసేవన్నా, మరి ఇక్కడ అయినా సరే వెరీ ఫ్రెష్ నూడిల్స్ అంట. వెరీ ఫ్రెష్ నూడిల్స్ అన్నప్పుడే డౌట్ వస్తూ ఉంటుంది. ఫ్రెష్ నూడిల్స్ అని రాయొచ్చు కదా, వెరీ ఫ్రెష్. ఇప్పుడుంది లీలాక్. ఇట్స్ మ్యాన్హాటన్స్ ఓల్డెస్ట్ చాక్లెట్ హౌస్ సిన్స్ 1923 అంట.
స్ట్రీట్లో నడుస్తూ ఉంటే గ్రాఫిటీ అనర్లే, ఇది చిన్న పెయింటింగ్. మరి పెయింటింగ్ మీద ఎవరున్నారో తెలుసా? ఇది ఎక్కడ? వీఆర్ ఇన్ ద 18th స్ట్రీట్. ఎక్కడ కాకపోయినా కూడా